హలో. నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్ ఛానల్. నేను తరుణి. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అన్నమాట. సో, ఈ టాపిక్ గురించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి డాక్టర్ సూర్య సాయి అఖిల్ ఫిజియోథెరపిస్ట్ సార్ ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకొస్తుంది? హ్మ్. అండ్ ఎలాంటి వయస్సు ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది? సో, బ్యాక్ పెయిన్‌కి వయసుతో సంబంధం లేదు ప్రెజెంట్ అయితే. ఓకే. ఎందుకంటే మనం జనరల్‌గా చూసుకున్నాం అనుకోండి బ్యాక్ పెయిన్ చాలా మందికి సర్వసాధారణంగా చూస్తున్నాం మనం. సో, ఐ డోంట్ బిలీవ్ అంటే ఓకే. ఒక టైమ్‌లో చూసుకుంటే మీరన్నట్టుగా ఏజ్ గ్రూప్ చూసుకుంటే 30 అబోవ్, 40 అబోవ్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేది అవును. ఒకప్పుడు. ఇప్పుడు అట్లా ఏం లేదండి. స్కూల్ బ్యాగ్స్ చిన్నప్పుడు పిల్లలు. అవును. ఇప్పుడు మోసి ఎట్లున్నాయి మోసి 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 అమ్మ నాకు నడుము నొప్పొస్తుంది, అమ్మ భుజం లాగుతుంది, అమ్మ నాకు మెడ లాగుతుంది. బికాస్ ఆఫ్ దట్ పోస్చర్ మాట అంతే. ఆ! సో, ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు మెకానికల్ అండి. కమింగ్ టు యంగర్ ఏజెస్ ఓకే. చిన్న పిల్లల్లో కానివ్వండి, లేకపోతే టీనేజర్స్‌లో కానివ్వండి, ఇట్స్ ఆల్ మెకానికల్ బ్యాక్ పెయిన్ మాట. సో, ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది ఒక టైప్ ఉంటుంది. ఇంకొకటి ఆర్థరైటిక్ చేంజెస్ ఆర్ డీజనరేటివ్. అంటే ఇదేంటిదంటే ఏజ్ రిలేటెడ్ మళ్ళీ. ఆర్థరైటిక్ చేంజెస్, డీజనరేటివ్ అనేది ఏజ్ రిలేటెడ్. ఒక ఏజ్ 35, 40 దాటిన తర్వాత యూ కెన్ అబ్జర్వ్ దిస్ డీజనరేటివ్ చేంజెస్. ఓకే. అంటే కొంతమందికి ఎర్లీ స్టేజెస్‌లో అవుతాయి. అది బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ సప్లై సరిగ్గా లేదు బాడీకి. ఫుడ్ టైంకి తీసుకోవట్లేదు. లేదంటే వాళ్ళు టైమ్ టు టైమ్ సరిగ్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, మెయింటైన్ చేయట్లేదు హెల్తీ లైఫ్ స్టైల్ అన్నప్పుడు అదొకటొస్తుంది. మరీ ఎక్కువగా ఇప్పుడు మనం చూసేది ఎక్కడంటే డెస్క్ జాబ్స్ అండి. ఎనీ డెస్క్ జాబ్స్. సాఫ్ట్‌వేర్స్ అవ్వచ్చు, లేకపోతే న్యూస్ ఛానెల్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీవేర్ హూఎవర్ దే ఆర్ డూయింగ్ డెస్క్ జాబ్స్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణంగా వస్తుంది. అది కాకుండా అంటే మళ్ళీ హ్మ్, అంటే ఇది ఒక బ్యాక్ పెయిన్ అనేది ఒక స్పెసిఫిక్ జోన్‌లో డిస్కస్ చేయడానికి లేదిప్పుడు. ఓకే. హ్మ్. అలాగే బ్యాక్ పెయిన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అదేనండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ ఒకటి, ఓకే. డీజనరేటివ్ బ్యాక్ పెయిన్ ఒకటి, స్పాండిలైసిస్ అంటాము. స్పాండిలైటిస్ అని అదొకటి. ఇంకొకటి స్పైన్‌కి రిలేటెడ్‌గా డీజనరేషన్ డిస్క్ యొక్క బల్క్ అవ్వడము, డిస్క్ బల్జ్ అవ్వడము. సో, ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ ఒక 30 కిలోల వెయిట్ ఉంది. ఓకే. మనిషి ముందుకు వంగి ఎత్తాలి. హ్మ్. సో, తనకు ఆ స్ట్రెంత్ గాని, ఆ పట్టు గాని లేదనుకుందాం. ఇది లేనప్పుడు వాళ్ళు బలవంతంగా ఎత్తారు ఒక్కసారిగా అవును. బలంగా. హ్మ్. దేని మీద పడుతుంది వెళ్లి బరువంతా? బ్యాక్ స్పైన్ మీద. అవును. ఈ బైక్ ఏదైతే బ్యాక్ మీద పడుతుందో, బ్యాక్ మీద పడిన వెంటనే ఏమవుతుంది? డిస్క్ అనేది బల్జ్ అవుతుంది. ఎందుకు? అవును. మీకెప్పుడు కూడా స్ట్రక్చర్ డిస్క్ అనేది షాక్ అబ్జర్బర్ అండి. అంటే మన బండికి, కార్‌కి ఏదైనా ఒక ప్లేస్‌కి ఏదైతే షాక్ అబ్జర్బర్ ఉంటుందో, సేమ్ షాక్ అబ్జర్బరే మన బాడీలో కూడా స్పైన్ యాక్ట్ చేస్తుంది. లింబ్స్ యాక్ట్ చేయవండి. ఓకే. మనకెక్కడా కూడా మన చేతుల్లో గాని, కాళ్ళల్లో గానివ్వండి, మనకెక్కడా కూడా స్పంజ్ యాక్షను ఇట్లా ఈ యాక్షన్ ఉండదు. స్ప్రింగ్ యాక్షన్ ఉండదు. ఒక్క స్పైన్‌లో మాత్రమే స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. ఓకే. టోటల్ బాడీలో. ఈ స్ప్రింగ్ యాక్షన్ ఏంటిదంటే మొబిలిటీకి హెల్ప్ చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు నేను ముందుకు వంగాలి, లేదా వెనక్కి తిరగాలి, లేదా నడవాలి, కూర్చోవాలి, ఏది చేయాలన్నా ఆ స్ప్రింగ్ యాక్షనే నాకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే దీని మీద నేను ఒత్తిడికి చేస్తానో డెఫినిట్‌గా ఏమవుతుంది? ప్రభావం చూపిస్తుంది సో దానివల్ల. సో, ఆ కైండ్ ఆఫ్ పెయిన్ గూడా చాలా సివియర్‌గా ఉంటుంది. అది పెరిగినప్పుడే షియాటికా, రేడియేటింగ్ పెయిను, అరికాళ్ళ వరకు నొప్పులుంది, మంటలొస్తున్నాయి. ఈ అవును. కంప్లెయింట్స్ అన్నీ ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ అనేది క్రానిక్ స్టేజ్‌కెళ్ళిపోతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. డిస్క్ డిసీజ్ ప్రాబ్లమ్ కూడా దేనివల్ల వస్తుందంటారు? ఈ డిస్క్ డిసీజెస్ అంటే ఇవి ఎలా ఉంటాయంటే అండి, ఏదైనా బరువు పని చేసే వాళ్ళలో ఎక్కువ చూడొచ్చు మనం. ఓకే. బరువు పనులు లేదంటే ఒబేసిటీ పీపుల్ హూ ఆర్ డెస్క్ జాబ్. ఓకే. హెవీ పర్సనాలిటీ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ డెస్క్ జాబ్ అనుకోండి. వాళ్ళకి కూడా మనం చూడొచ్చు. సో, ఫిజియోథెరపీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు ఎలా యూజ్ అవుతుంది? సో, ఫిజియోథెరపీలో ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ బ్యాక్ పెయిన్ దేనివల్ల స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ మీ మజిల్స్‌లో ఆ టోన్ గాని, ఆ స్ట్రెంత్ గాని లేకపోవడం. ఓకే. కోర్ మజిల్స్ అంటాం. కోర్ మజిల్స్‌తో పాటు లోవర్ బ్యాక్ మజిల్స్ అంటాం. లోవర్ బ్యాక్ మజిల్స్‌తో పాటు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం. చూడండి ఒక కోర్ చుట్టూ చాలా కండరాలుంటాయి. చాలా డీపర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ డీపర్ స్ట్రక్చర్స్ అనేటివి యాక్టివ్‌గా ఎప్పుడుంటాయి అంటే హూ ఎక్సర్సైజ్ డైలీ. ఓకే. ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకేంటిదంటే లోపల నుంచి డీపర్ స్ట్రక్చర్స్ అనేటివి స్ట్రెంగ్త్‌గా ఉంటాయి. అలాగని చెప్పి మరి బలంగా ఉన్న వాళ్ళకి నొప్పులు రావా బ్యాక్ పెయిన్ అంటే ఓవర్ స్ట్రెంత్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీ. ఆ! ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే కూడా వస్తుంది. ఎందుకంటే డీపర్ మజిల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే స్ట్రెంత్ పెరిగిపోయి ఆ బోన్స్‌ని పుల్ చేయడం స్టార్ట్ చేస్తాయి.
ఇప్పుడు ఏదైనా కూడా ఒక స్ట్రక్చర్ ఒక ప్లేస్‌లో ఉందండి. దాన్ని మీరు డిస్టర్బ్ చేయట్లేదు. బాగా మెయింటైన్ చేస్తున్నారు బావుంటుంది. ఓకే. దాన్ని పదే పదే డిస్టర్బ్ చేస్తూ ఉంటే విత్ ఎక్సర్‌సైజ్ ఆర్ వితౌట్ ఎక్సర్‌సైజ్ ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. విత్ ఎక్సర్‌సైజ్ డిస్టర్బ్ చేసిన పెయిన్ వస్తుంది. వితౌట్ ఎక్సర్‌సైజ్ డిస్టర్బ్ చేసిన పెయిన్ వస్తుంది. స్పైన్ కూడా అంతే. సో, ఎప్పుడైతే మనం విగరస్‌గా యాక్టివిటీ చేస్తామో బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. స్ట్రెంత్ ఉన్నా కూడా. ఎందుకంటే స్ట్రెంత్ ఉన్నప్పుడు మజిల్ ఏం చేస్తది అంటే ఆ విగరస్ యాక్టివిటీని ఒక లిమిట్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఆ లిమిట్ తర్వాత యాక్సెప్ట్ చేయదు. ఇట్ విల్ స్టార్ట్ స్ట్రెయినింగ్ ఇట్‌సెల్ఫ్. బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఫిజియోథెరపీ చేయాలి, తగ్గుతుంది. ఎంత వరకు చేస్తే తగ్గుతుందండి? ఎన్ని రోజులు చేయాలి ఇంకా దాన్ని అలా కంటిన్యూగా? అంటే ఎగ్జాంపుల్ డిస్క్ బల్జ్ ఉందనుకోండి, ఒకలాగుంటుంది ట్రీట్మెంట్. మెకానికల్ బ్యాక్ పెయిన్ అనుకోండి, ఒకలాగుంటుంది. ఎగ్జాంపుల్ మెకానికల్ బ్యాక్ పెయిన్ తీసుకున్నామనుకోండి. మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే రీజన్ ఏమి ఉండదు దీనికి. ఇదొక కండిషన్ కాదు. జస్ట్ మీ డైలీ లైఫ్‌లో అదొక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఓకే. వచ్చి వెళ్తుంటుంది ఆన్ అండ్ ఆఫ్. ఇది మెకానికల్ బ్యాక్ పెయిన్. ఇది వచ్చి వెళ్ళిపోతుంది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మెకానికల్ బ్యాక్ పెయిన్ విల్ కన్వర్ట్ ఇంటూ పర్మనెంట్ బ్యాక్ పెయిన్. ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ ఉన్న టైంలో ఏం చేస్తామంటే, ఆ సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా మజిల్స్, వాటిని మనం రిలీజ్ చేస్తాం విత్ మొడాలిటీస్. సో, ఫిజియోథెరపీలో కూడా ట్రీట్మెంట్ పార్ట్స్ డిఫరెంట్‌గా ఉంటాయండి. ఎలక్ట్రోథెరపీ ఉంటుంది, మాన్యువల్ థెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. ఈ 3లోనే ద బెస్ట్ రిజల్ట్ వచ్చేస్తాయి. ఎలక్ట్రోథెరపీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ఓషన్ మళ్ళీ. ఓకే. ఎలక్ట్రోథెరపీలోనే దగ్గర దగ్గర ఒక 30, 40 మెషినరీస్ ఉంటాయి. ఒక్కొక్క కండిషన్‌కి ఒక్కొక్క మెషిన్ యూజ్ అవుతుంది. అండ్ ఒక్కొక్క మెషిన్ అన్ని కండిషన్స్‌ని కూడా ట్రీట్ చేయగలుగుతుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ కండిషన్ అది. కండిషన్. ఓకే. మాన్యువల్ థెరపీ కూడా సేమ్. మాన్యువల్ థెరపీ ఏంటిదంటే మీకు స్పైనల్ అడ్జస్ట్‌మెంట్స్ నాట్ ఓన్లీ స్పైన్, ఓవర్ బాడీ అన్ని జాయింట్‌లో అడ్జస్ట్ చేస్తాయి. అంటే అలైన్‌మెంట్ అంటాం. మన బాడీ అలైన్‌మెంట్ గాని, పోస్చర్ గాని మారిందనుకోండి, దాన్ని మాన్యువల్ థెరపీ ద్వారానే కరెక్ట్ చేయగలుగుతాం. మాన్యువల్ మొబిలైజేషన్ కూడా చేయొచ్చు. ఓకే. సో, మొబిలైజేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ జాయింట్ ఎఫెక్టెడ్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. మాన్యువల్ థెరపీ అనేది స్పైన్‌కి, జాయింట్స్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా అండి? అండ్ ఎంఎఫ్ఆర్ అంటాం. ఎంఎఫ్ఆర్ అంటే మయోఫేషియల్ రిలీజ్. ఓకే. మన బాడీలో ఫేషియా ఉంటుంది. ఆ ఫేషియాని ఎలా రిలీజ్ చేస్తున్నాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ లంబార్‌లో అంతా బానే ఉంది. బట్ పెయిన్ ఉంది. ఫేషియా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా స్పైన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. క్రేనియోసాక్రల్ థెరపీ అంటాం. సో, అవర్ క్రేనియల్ నర్వ్స్ ఉంటాయండి. ఈ నర్వ్స్ అనేటివి కొన్ని మజిల్స్‌కి సప్లై అవుతాయి. ఎప్పుడైనా క్రేనియల్ నర్వ్స్ ఇరిటేట్ అయ్యాయనుకోండి, ఆ టోటల్ మస్కులర్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు సర్జరీకి ఏమైనా సజెషన్ తీసుకోవచ్చా? అంటే అసలు నేనే సర్జరీ అవసరమా? నా సజెషన్ అయితే మేడం 99% నో చెప్తా. నో. 99 ఫిజియోథెరపీ చేస్తే క్యూర్ అయిపోతుంది. ఎనీ సర్జన్ కూడా స్పైన్‌లో నాకు తెలిసిన వాళ్ళలో ద ఫైనెస్ట్ సర్జన్స్ తీసుకుంటే తొందరగా స్పైన్‌ని టచ్ చేయరు. ఓకే. టాప్ మోస్ట్ సర్జన్స్‌ని మీరు ఎవరైనా టచ్ చేయండి. స్పైన్ సర్జరీ త్వరగా సజెస్ట్ చెయ్యరు. అన్‌లెస్ అంటిల్ అది ఇంకెంత ఉండాలి అంటే డిఫార్మిటీకి వెళ్ళిపోయి, ఇది ఇంక కొలాప్స్ అయిపోయే స్టేజ్‌లో ఉంది. సో, దీనికి సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అంటే తప్ప సర్జన్ స్పైన్‌ని టచ్ చెయ్యరు. టాప్ మోస్ట్ డాక్టర్స్ నేను చెప్పేది. ఓకే. మాక్సిమం వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఏంటిదంటే బ్యాక్ పెయిన్ అంటే మోస్ట్‌లీ స్పెయిన్ వల్లనే వస్తుందంటారా? స్ప్రెయిన్ వల్ల అని కాదండి. మనం చేసే యాక్టివిటీ ఇప్పుడు నేనే ఉన్నాను కదా! ఇప్పుడు ఇలా కూర్చున్నాను. ఒక గంట కూర్చుంటే బానే ఉంటుంది. 2 అవర్స్‌కి కొంచెం నొప్పొస్తది. నొప్పనిపిస్తది. ఓకే. 3 అవర్స్‌కి ఏకింగ్ స్టార్ట్ అవుతది. ఈ ఏకింగ్ ఉన్నా సరే నేను ఫోర్త్ అవర్ కూర్చున్నాను అంటే ఐయామ్ స్ట్రెయినింగ్ మై సెల్ఫ్. ఓకే. అందుకే అన్నాను డెస్క్ జాబ్స్ అని. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఆప్షన్ ఉండదు. వాళ్ళు మార్నింగ్ కూర్చున్నారనుకోండి డెస్క్ ముందు, అవును. ఈవినింగే లెగాలి. అంటే దే కీప్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత నేను పర్సనల్‌గా చూసిన కేసెస్ అయితే చెప్పలేను. ఎన్ని నంబర్ ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి సార్ పెయిన్ ఉంది, సార్ పెయిన్ ఉంది. నేను అప్పటికి చెప్తాను. డెస్క్ జాబే గదా! ఇంట్లోనే ఉంటున్నారు గదా! ఏదన్నా ఒక డెస్క్ హై టేబుల్ ఉంటుంది గదా! హై టేబుల్ మీద పెట్టి నుంచొని వర్క్ చేయమని కూడా చెప్తున్నాను. చెయ్యరు. అంటే నెగ్లిజెన్స్ వాళ్ళకి అది. సజెషన్ ఫిజియోథెరపీ చేయమనే చెప్తారా? హ్మ్. నేను ఫస్ట్ ఏది కూడా నేనేం చెప్తానంటే ప్రివెంటివ్ మెజర్స్ చూస్తాను మేడం. చాలా పేషెంట్‌కి చాలా క్లియర్‌గా చెప్తాను నేను. మీరు ఫస్ట్ ఇది ఫాలో అవ్వండి. హోమ్ రెమెడీస్ అని కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పి మీరిలా ఫాలో అవ్వండి. మీరిది ఫాలో అయ్యాక తగ్గకపోతే అప్పుడు ఫిజియోథెరపీకి రండి. చెప్పండి మాకు కూడా, మా వ్యూవర్స్‌కి కూడా హోమ్ రెమెడీస్ ఏమైనా. సింపుల్ అండి. నార్మల్‌గా హాట్ ప్యాక్ పెట్టుకోమంటాను. హాట్ ప్యాక్ పెట్టుకొని వాకింగ్ చేయండి. కోర్ స్ట్రెంథెనింగ్ మాములుగా ప్లాంక్స్ కానివ్వండి, లెగ్ రైజెస్ కానివ్వండి, ఇలా కొన్ని చేసుకోమని చెప్తాను. మాక్సిమం అవి చేసుకున్నప్పుడు బానే ఉంటారు. బట్ ఎప్పుడైతే అవి చేస్తున్నా పెయిన్ వస్తుంది అంటే చేయకూడదు. ఓకే. వన్స్ యూ ఆర్ డూయింగ్ ఎక్సర్‌సైజెస్ నేను చెప్పానని మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు.
చేస్తే పెయిన్ వస్తుందంటే చేయకూడదు అని సైన్ అది. ఓకే. దట్ ఈస్ ద వే యూ నీడ్ టు కన్సల్ట్ ఎ ఫిజియోథెరపిస్ట్. ఓకే. ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకొని చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, బ్యాక్ పెయిన్ ఎలా వస్తుంది? వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫిజియోథెరపీ చేయాలి? ఎన్ని రోజులు చేయాలనేది చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే హెల్త్ ఛానల్. థ్యాంక్ యూ.